హలో ఫ్రెండ్స్, నేను మీ శుభశ్రీ చింత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నోటికి చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి. ఇదైతే రోటు పచ్చడి అండి. ఎవరికి ఏమి ఎంత బాగా చేసుకున్నా తినాలనిపించినప్పుడు ఇలా అన్ని వెజిటేబుల్స్తో రోటు పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో నేనేమేమి వేసామో వెజిటేబుల్స్ అని చూపిస్తాను. నేను ఓ చిన్న క్యాబేజీ ముక్క అండి, ఇదిగోండి క్యాబేజీ ముక్క. అంటే మీకు మిగిలినవైనా పర్వాలేదు, ఫ్రెష్గా తీసుకోవాలన్నా పర్వాలేదు. అలాగే చిన్న ఆనపకాయ ముక్క, కారానికి సరిపడా 5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, దొండకాయలు, బెండకాయలు, అలాగే వంకాయలు. ఇంకా మీకు కావాల్సిన వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక బాణీ పెట్టుకొని అందులో మనకు పోపు సరిపడా ఆయిల్ వేసుకుందాం. అంటే నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో మినప్పప్పు అయితే వేసాను. అలాగే మినపప్పుతో పాటు ఒక చిన్న స్పూన్తో శనగపప్పు వేసుకున్నాను. ఇవి రెండు బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మీకు దీంట్లో కావలిస్తే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేస్తున్నాను, ధనియాలు వేయలేదు. ఇదిగోండి ఇప్పుడే పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. అంటే నూనెలో వేగితే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. అలాగే ఈ టైంలోనే వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కొంచెం పోపు మారుతుంది కదా రంగు. ఇప్పుడే పచ్చిమిర్చి వేసుకొని, అలాగే కొంచెం కారం కావాలి కదా, ఎంత నూనెలో వేసినా 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇవి రెండు బాగా త్వరగా, అంటే పచ్చిమిర్చి అంతా వేగిపోవాలండి. ఇదిగోండి వేగిపోయింది కదా, ఇది సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తీసి చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే బాణీలో కొంచెం నూనె వేసి బెండకాయ ముక్కలు, ఫస్ట్ బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. అంటే బెండకాయ జిగురుగా ఉంటుంది కదా, ఆ బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. లేకపోతే అలా వేయించుకోకపోతే అన్ని వెజిటబుల్స్ కలిపి వేసేస్తే పచ్చడి అంతా జిగురుగా వస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ బెండకాయ ముక్కలు కొంచెం నూనెలో వేసి వేయించుకోండి. నేనైతే ఆ నూనె సరిపోయినగా వేసేసాను. మీకు ఎవరైనా కావాల్సి ఇంకొంచెం నూనె వేసుకొని వేయించుకోండి. ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు నేనైతే దొండకాయ ముక్కలు వేస్తున్నాను. ఎందుకంటే దొండకాయ కొంచెం లేట్గా కుక్ అవుతుంది కదా, అందుకని ముందు దొండకాయ ముక్కలు వేసాను. దొండకాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడు కొంచెం ఆ నూనెలో మగ్గడం వల్ల కొంచెం మెత్తపడతాయి కదా. ఆ తర్వాత క్యాబేజీ ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకున్నాను. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి కలిపేద్దాం. ఆఖరిన వంకాయ ముక్కలు కూడా వేసేసేస్తే కలిపేస్తున్నాను. ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయండి, ఎక్కువసేపు పట్టదు. అందుకే దొండకాయ బెండకాయ ముందు వేసేసాను. ఇవన్నీ ఈవెన్గా అలా నూనెలో వేసి మాడగొట్టక్కర్లేదండి. కొంచెం మెత్తపడితే సరిపోతుంది, సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. ఆ మాత్రం సాఫ్ట్గా ఉంచుకొని వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు మూత వేస్తే చాలా తొందరగా కుక్ అవుతుందండి. ఇదిగోండి 5 నిమిషాలకి మూత తీస్తున్నాను. చూసారా, మీకు వంకాయలు ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి. క్యాబేజీ దొండకాయ కూడా పర్వాలేదండి, 50% వరకు కుక్ అయిపోయింది. ఈ టైంలో మనము ఇందాక టమాటా కట్ చేసుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు ఎక్కువగా అక్కర్లేదు. టమాటా మించి స్కిన్ సపరేట్ అయితే సరిపోతుంది, పైన తొక్క అనేది వచ్చేస్తే సరిపోతుంది. ఆ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎట్టుగా వేయించుకోక్కర్లేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు టమాటా ఒక 2 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. 2 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇదిగోండి తీసేసాము. ఇదిగోండి చూసారా, టమాటా నుంచి దాని పైన స్కిన్ సపరేట్ అయిపోయింది. ఇగో ముక్కలు కూడా బాగా వేగిపోయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక పోపు పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాం కదా, అది ఒక్కసారి వేసేద్దాము. వేసేసి చిన్నగా ఆ పేస్ట్ మాదిరిగా చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక చల్లార్చిన వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేసుకొని ఇందులో ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టుకున్నది ఇంత అండి, దీనికైతే ఇంత వేస్తున్నాను. ఇంత వేసి రుచికి సరిపడంత ఉప్పు వేసేసి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి, మనం ఎక్కువగా పేస్ట్ చేయకూడదు, పల్స్ ఇచ్చినట్టుగా ఇవ్వాలన్నమాట. నేనైతే చెప్పాను కదా ఇందాక ధనియాల ప్లేస్లో కొత్తిమీర తీసుకుంటున్నాను, కావాల్సిన అది వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. ఇందులో కావలిస్తే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదు. నచ్చిన వాళ్ళైతే ఉల్లిపాయలు కూడా ఈ టైంలో పైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. పోపుకి 2 స్పూన్లు ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఇందులో ఇలా పోపులన్నీ వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, లేకపోతే అలాగా పోపు అనే దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసేస్తున్నాను.
ఇలా వేసేసిన తర్వాత అన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే ఇంగువ యాడ్ చేస్తున్నానండి. రోటు పచ్చడిలో మస్ట్ అండ్ షుడ్ ఇంగువ ఉండాల్సిందే, తప్పనిసరి. నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇందాక పచ్చడి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసిన వెంటనే స్టవ్ ఆపేసేసి ఆ మూకుడు వేడికి ఆ పోపు అంతా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోటు పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదైతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదైతే అన్నంలోకి, చపాతీ, దోశ, ఇడ్లీ, మినప రొట్టి కూడా అంటారు కదా, అలాంటి వాటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నోటికి రుచి లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేసుకొని తింటున్నానండి. మీరు అలాగే చేసుకుంటారా? చేసుకున్నట్టయితే చేసుకుంటామని కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి. నా మొదటిసారి ఎవరైనా వీడియోస్ చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేనండి, చకచకా చేసేసుకునే రోటి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.